సింగళూరి వెంకటేష్ గారు ఉన్నారు. రైట్ సమయం లేదు, తక్కువగా ఉందండి. శాంతి ప్రసాద్ గారు మళ్ళీ మనతో సింగళూరి వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారితో మాట్లాడదాం. సింగళూరి వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. వెంకటేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. కోస్తా జిల్లాలనే ప్రధానమైనటువంటి టార్గెట్గా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, కూటమిలో టికెట్లు రానటువంటి వాళ్ళు ఉన్నారో వారందరినీ ఆకర్షించే పనిలో పడింది. స్పీడ్ అయితే పెంచింది. సో ప్రతిపక్షాల మీద వారి నిన్న మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీ అధినేతను వాళ్ళ కుటుంబాలను టార్గెట్ చేస్తూ చేపించే విధంగా మరి ఏమైనా వైకాపా వెనక నుంచి పావులు కదుపుతుందనే అనుమానం కూడా ఇటు జనసేన తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఉంది. మరి ఈ ఆపరేషన్ ఆకర్షి లీడర్లను తీసుకుంటే కేడర్ ఏ మేరకు వారి వెనక వచ్చే అవకాశం ఉంది? వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? ముందుగా ప్రైమ్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అలాగే ప్యానెల్లో ఉన్న నా సోదరులకు కూడా అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, కమింగ్ టు ద డిబేట్ పాయింట్, వైసీపీ ఆకర్ష్ పథకం కొత్తగా లాంచ్ చేసిందేం కాదు. గతం నుంచి కూడా వైసీపీ ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, లేదా వారి భావజాలం నచ్చి ఉన్నారో, లేకపోతే వేరే పార్టీలో నిరుద్యోగులు అయ్యి ఇక్కడికి వలస రావడానికి సిద్ధంగా ఉన్నారు, పార్టీ ఎప్పుడూ కూడా తలుపులు తెరిచే ఉంచింది, ఎవరిని కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సొంత బలం ఏంటంటే ఆయన సొంత సామాజిక వర్గం నేతలు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా విస్తరించి ఉన్నారు. ఒకవేళ అక్కడెక్కడైనా లేని పక్షంలో ఆయన అకామిడేట్ చేసి ఆ జిల్లానో లేకపోతే ప్రత్యేకంగా నియోజకవర్గాలను ఆయన సొంత వ్యక్తులకు అప్పచెప్పి చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుని ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే ఆ పార్టీ మన పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అనేది బేరీజ్ వేసుకుని పార్టీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, ప్రతి పార్టీలోనూ జరిగేది. ఉదాహరణకి ఇప్పుడు అవినిగడ్డ కూటమి అభ్యర్థి ఫక్తు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మరి ఆయన చిన్న పార్టీలోకి వలస తీసుకొచ్చుకుని ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేయించారు. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కూడా అదే పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీకి అవసరమైనప్పుడు ఏ వ్యక్తినైనా తీసుకొచ్చుకోవడం, అంటే జస్ట్ లైక్ ముద్రగడ పద్మనాభం గారిని కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా మంది నాయకుల్ని మైగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. పార్టీకి ఎన్నికల వేళ 4 ఓట్లు తీసుకొచ్చే ఏ నాయకుడికైనా కానీ నమస్కారం చేసి పార్టీలోకి తీసుకొచ్చుకోవడం అనేది ఒక రాజకీయ చతురతగానే చూడాలి. అంతేగాని ప్రతిపక్ష పార్టీల్లోనో లేకపోతే కూటమి పార్టీల్లో ఉన్నటువంటి నేతలకి ఏదైనా వల విసిరి తెచ్చుకుంటే అది వేరే విషయం. దాన్ని మనం కొంచెం బయాస్గానే చూడాల్సి వస్తుంది. కాబట్టి అన్ని పార్టీలో జరిగే కార్యక్రమే. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త దూకుడుగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా. ఈ కూటమి అభ్యర్థుల కన్నా ముందే అభ్యర్థుల్ని ప్రకటించి ఆయన కూర్చొని ఉన్నాడు. ఏదైనా మార్పులు చేర్పులు కూడా కావాలంటే చేసుకునే విధంగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయన రాజకీయ చిత్రతగానే, వన్ మ్యాన్ షోగానే చూడాలి తప్ప మరొకటిగా మనం అభివర్ణించడానికి వీలు. ఎస్ బ్రహ్మనాయుడు గారు, ఇక అన్నగారు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్లు సో లీడర్లు వెళ్తే క్యాడర్ వెళ్ళే పరిస్థితి ఉందా? ఇప్పుడు జనసేనలో కొంతమంది లీడర్లు టికెట్లు రాలేదని వెళ్ళారు, వైసీపీ తీసుకుంటా ఉంది, వారి వెనక క్యాడర్ వెళ్తుందా? జనసేన ఇప్పుడు అనామకుడుగా ఉన్న నాయకుల్ని జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్త నాయకులుగా తయారు చేసింది. కార్పొరేటర్గా కూడా గెలిచేటువంటి శక్తి లేనటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపునిచ్చిన పార్టీ జనసేన. అలాంటి పార్టీ నుంచి ఇలా వైసీపీకి వెళ్తే వారేమిస్తా ఉన్నారు పదవులు? మరి వారు ఏ విధంగా వారిని ప్రొటెక్ట్ చేస్తారు? మరి జనసేనలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వారి వాయిస్ని వినిపించే వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనామకులుగా మారిపోవస్తుంది కదా. ఈ చిన్న లాజిక్ తెలియనటువంటి వ్యక్తులు ఎందుకు తాత్కాలిక తాయిలాల కోసం, లబ్ధి కోసం ఎందుకు పార్టీ మారుతున్నారు? సో వారి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అధికార పార్టీకి? మంచి పాయింట్ చెప్పారండి. జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర స్థాయిలో ప్రొజెక్ట్ అవటం మంచిదే. ఇక తాయిలాల కోసమే వాళ్ళు పక్కదారి పట్టి వేరే పార్టీలకు, అధికార పార్టీలకు వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది కొంచెం ఖండించదగ్గ విషయమే. కేవలం ఏదో ఎన్నికల సందర్భంలో వచ్చే తాయిలాల కోసం పార్టీలు మారుతున్నారని నేనైతే అనుకోవట్లేదు. అలా అనుకోవడం ఎవరిదైనా ఏ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా, ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ గుంటూరు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు పార్టీ మారారు, నిన్న రిజైన్ చేశారు అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి దాని గురించి ఎవరు మాట్లాడరేంటి?
అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే ఒక విజ్ఞత పరిణితి సాధించినటువంటి పార్టీ. కాబట్టి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతే ఎవరో కూడా కించిత్ బాధపడలేదు, ఎవరో ఏ మైక్ మీదకు వచ్చి విమర్శలు చేయలేదు, మరొకటి లేదు మరొకటి. జనసేన పార్టీలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మీ క్వశ్చన్ అయితే దానికి పక్కా సమాధానం. ఎందుకంటే జనసేన పార్టీలో 1 నుంచి 100 వరకు పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకే జై కొడితే పవన్ కళ్యాణ్ గారిని నిన్న తిట్టిన ప్రతి ఒక్కడికి ఈ రోజు గజమాలలే పడతాయి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టారు, నేను లోకేష్ వదిలిపెట్టను, నా లేకపోతే ఇంకొకరిని వదిలిపెట్టను అని చెప్పేసి అన్న ఆయనే ఈ రోజు ఆయన లోకేష్ గారిని అంటేసుకుని ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని వేసుకుని ప్రచారం చేస్తున్నారు. అంటే వెంకటేష్ గారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అనేవాళ్ళు ఉండరు. తిట్టుకున్న వాళ్ళు, ఫ్యాక్షన్ కొనసాగించిన వాళ్ళు, కత్తులు దూసుకున్న వాళ్ళు, ఒకళ్ళింట్లో ఒకరిని చంపుకున్న వాళ్ళు కూడా ఇలా రాజకీయాల్లో కలిసిమెలిసి రాజకీయం చేస్తున్నారు. దాన్ని దీన్ని కంపేర్ చేయమక్క. అది ఎప్పుడో అయిపోయిన అంశం అది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం అయిపోయిన అంశం అది. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ని పొగిడే వ్యక్తి ఎవరైనా సరే అతనికి జేజేలు పలుకుతారు. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వంతో గాని, అతని విధానాలతో గాని, అతని పార్టీ వైఖరితోని ఎవరైనా సొంత పార్టీలో నేతలు ఎవరైనా డిఫర్ అయితే అతన్ని జనసేన సోషల్ మీడియాలో ఏ స్థాయికి దిగజార్చాలో ఆ స్థాయికి దిగజార్చే పరిస్థితి ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి ఉంది. ఎవరైతే యువకులని ఎక్కడుంది మొదటి నుంచి? ఎక్కడుంది? కేతవరెడ్డి వినోద్ రెడ్డి గారి దగ్గర ఎక్కడుంది? తాతరెడ్డి గారి దగ్గర లేదా? పితాని బాలకృష్ణ గారి. రైట్, మీ పాయింట్కి వస్తాను. ఒక్క నిమిషం వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, ఎప్పుడైతే షర్మిల గారు ఎప్పుడైతే సొంత అజెండా తీసుకున్నారో, సొంత జెండా పట్టుకున్నారో, ఆ రోజు నుంచి సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, తోడబుట్టిన చెల్లెలనే వ్యతిరేకిస్తూ ఆవిడ కులాన్ని, ఆవిడ భర్తని, ఆవిడ పరిస్థితుల్ని కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితులు వైసీపీలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడో కూడా జనసేన పార్టీ సంబంధించిన ఎవరో కూడా గతంలో చిరంజీవి గారు మద్దతు ఇవ్వకుండా ఆయన పార్టీకి ఆయన సైలెంట్గా ఉన్న, ఆయన ఎవరు తిట్టింది లేదు, ఆయన ఎవరు చేసింది లేదు. కానీ మీరు ఈ 2 అంశాలు కంపేర్ చేసుకుంటే ఇక్కడ పార్టీలు ఎవరో పోతున్న మహేష్, ఎవరో పితాని బాలకృష్ణ, లేకపోతే ఎవరో ఇంకొకరు సోకాళ్ళు పర్సన్, ఇట్లా రకరకాలుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏమి అన్నదమ్ములు కాదు, బావమద్దులు కాదు. ఇక్కడ సొంత చెల్లెళ్ళు బయటికి వెళ్తే వాళ్ళని తిడుతున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. మరి మీలాంటి మేధావులకి అది ఎందుకు కనిపించదు అనేది కదా ప్రశ్న. గత డిబేట్ లో కూడా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నేరుగా షర్మిల మీద గాని, సునీతమ్మ గారి మీద గాని దాడి చేయడం మొదలు పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఏదో అల్లరి చిల్లరగా ఒక 4-5 నాయకులు మాత్రమే చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ సోషల్ మీడియా దాడి చేయడం మొదలు పెడితే దాని స్థాయి తీవ్రతగా ఉంటది. మరొకటి, మీరు గత 2 రోజుల నుంచి చూస్తే ఎక్కడైతే షర్మిల గారు ప్రచారం చేస్తున్నారో అక్కడ జై జగన్ అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆవిడనే వదిలేయట్లేదు. ప్రాక్టికల్ గా ఆవిడ ఎక్కడైతే నినాదాలు ఇస్తుందో. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వెంకటేష్ గారు. రైట్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మనతోటి